Hey guys, I'm Anita and I'm back with another lesson for you all today. So the topic that we are going to discuss today is about want to. Want to is easy, right? Easy గానే అనిపిస్తుంది కదా, బట్ దానిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, ఆ want to ని ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చో let me tell you today. So want to, wants to, do you want to, does she want to, wanted to, ఇలా క్వశ్చన్స్ ఆన్సర్స్, డూ యూ వాంట్ టు, డస్ షీ వాంట్ టు, ఇలాంటివన్నీ లైక్ వాంట్ టు అని ఎన్ని రకాలుగా లాంగ్వేజ్లో యూస్ చేస్తామో అన్నీ ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో వీ విల్ బీ కంఫర్టబుల్ యూజింగ్ ద ఫ్రేజ్ వాంట్ టు. ఐ మీన్ వీ కాల్ ఇట్ మోడల్ యాక్చువల్లీ. వాంట్ టు అనేది మోడల్ వర్బ్. సో వీ విల్ బీ లెర్నింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద మోడల్ వాంట్ టు టుడే. సో ఆర్ యూ ఆల్ రెడీ టు లెర్న్? సో లెట్ మీ టెల్ యూ ఫస్ట్ వాంట్ టు అన్న మోడల్కి మీనింగ్ ఏంటి అని. వాంట్ టు అంటే ఏంటంటే ఏదైనా అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాము, అనుకోవడం అనమాట. ఓకే, వాంట్స్ టు అంటే అర్థం ఏంటి? ఏదైనా అనుకోవడం. నేను వెళ్దాం అనుకుంటున్నా, నీతో మాట్లాడదాం అనుకుంటున్నా, నేను పాటలు పాడదాం అనుకుంటున్నా, ఇలా ఏదైనా సరే అనుకోవడాన్ని ఏమంటాం? వాంట్ టు అని అంటాం. ఇఫ్ ఐ వాంట్ టు సే వాంట్ టు అంటే ఏదైనా అనుకోవడం. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ సమ్ క్వశ్చన్స్ యూజింగ్ వాంట్ టు. వాంట్ టుని యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ వీ టాక్ అబౌట్ క్వశ్చన్స్, లెట్ మీ టెల్ యూ దట్ వీ యూజ్ టూ హెల్పింగ్ వర్బ్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెజెంట్. వాంట్ టు అంటే అఫ్ కోర్స్ ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం. నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎప్పుడు ప్రెజెంటే, పాస్ట్ అయితే కాదు కదా. పాస్ట్ అంటే ఏంటి? నేను చేద్దాం అనుకున్నాను. సి ఫైండ్ ద డిఫరెన్స్ ప్లీజ్. నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రెజెంట్, నేను చేద్దాం అనుకున్నాను అంటే పాస్ట్. ప్రజెంట్లో మాట్లాడాలి అంటే ఐ వాంట్ టు గో, నేను వెళ్దాం అనుకుంటున్నా. ఐ వాంటెడ్ టు గో, నేను వెళ్దాం అనుకున్నాను. అయిపోయిన తర్వాతనే కదా వెళ్దాం అనుకున్నాను అంటే ఇంతకుముందు. సో అలా పాస్ట్ గురించి చెప్పేటప్పుడు వి సే వాంటెడ్ టు అనేసి. వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ యూ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్ విత్ వాంట్ టు. లైక్ ఐ వాంటెడ్ టు, షీ వాంటెడ్ టు, హీ వాంటెడ్ టు. అలా నేను తిందాం అనుకున్నా, ఐ వాంటెడ్ టు ఈట్. అతను వద్దాం అనుకున్నాడు, హీ వాంటెడ్ టు కమ్. నేను పిలుద్దాం అనుకున్నా, ఐ వాంటెడ్ టు కాల్ యూ. వాళ్ళు వద్దాం అనుకున్నారు ఇక్కడికి, దే వాంటెడ్ టు కమ్. సో ఇలా ఏ ప్రొనౌన్ అయినా యూజ్ చేయొచ్చు వాంటెడ్ టు అని యూజ్ చేసినప్పుడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెజెంట్ మనం వాంట్స్ టు అని యూజ్ చేయాలి. వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ హీ, షీ. హీ అన్న ప్రొనౌన్ కానీ షీ అన్న ప్రొనౌన్ కానీ యూజ్ చేసినప్పుడు యూ సే వాంట్స్ టు. ఆమె ఇక్కడ జాబ్ చేద్దాం అనుకుంటుంది, షీ వాంట్స్ టు వర్క్ ఇన్ దిస్ స్కూల్ ఆర్ ఆఫీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ అంటే హియర్ అని కూడా అనొచ్చు. షీ వాంట్స్ టు వర్క్ హియర్. ఆమె జాబ్ మానేద్దాం అనుకుంటుంది, షీ వాంట్స్ టు క్విట్ హర్ జాబ్. ఓకే, వెన్ యూ యూజ్ హీ ఆర్ షీ యూ షుడ్ యూజ్ ఎస్ ఫామ్. ఓకే, వాంట్ టు అని అన్ని ప్రొనౌన్స్కి అలా యూజ్ చేసేయకూడదు. అండ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఐ, యూ, వి అండ్ దే ప్రొనౌన్స్ యూ కెన్ యూజ్ వాంట్ టు. నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు టాక్ టు యూ. నేను నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఆర్ యూ రెడీ టు లిసన్? వాళ్ళు మనతో పాటు వద్దాం అనుకుంటున్నారు, దే వాంట్ టు కమ్ విత్ అస్. వాళ్ళు టీవీ చూద్దాం అనుకుంటున్నారు, దే వాంట్ టు వాచ్ టీవీ. ఐ వాంట్ టు బుక్ టికెట్స్. షీ వాంట్స్ టు ఆర్డర్ సంథింగ్. చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్. ఆమె ఆర్డర్ చేద్దాం అనుకుంటుంది, షీ వాంట్స్ టు ఆర్డర్ సంథింగ్. అతను బయటకు వెళ్దాం అనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో అవుట్. See, I'm sure it is clear. When you are talking about she and he, వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాలంటే, అతను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడు లేదంటే ఆమె ఏదైనా చేద్దాం అనుకుంటుంది అని చెప్పాలంటే యూ సే వాంట్స్ టు. ఓకే, అండ్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ అయిపోయింది. అలా అయిపోయిన వాటి గురించి చెప్పడానికి వాంటెడ్ టు. నో మ్యాటర్ వాట్ ద ప్రొనౌన్ ఇస్, యూ జస్ట్ యూస్ వాంటెడ్ టు. ప్రొనౌన్ ఏదైనా సరే వాంటెడ్ టు అనేసి అంటాం. అండ్ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడగాలి. నువ్వు వద్దాం అనుకుంటున్నావా, నువ్వు తిందాం అనుకుంటున్నావా, నువ్వు కూడా మాతో మూవీ చూద్దాం అనుకుంటున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగాలంటే మరి యూ వాంట్ టు కమ్ అలా అంటారా? నో. సి వితౌట్ హెల్పింగ్ వర్బ్ దే షుడ్ నాట్ బీ ఎనీ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ అనేది లేకుండా క్వశ్చన్ ఉండకూడదు. అండ్ ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి మరి అంటే డూ అండ్ డస్ ఆర్ ఫర్ ప్రెజెంట్. డూ అండ్ డస్ అన్న హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, డూ యూ వాంట్ టు కమ్, డూ యూ వాంట్ టు ఈట్. మాతో పాటు వద్దాం అనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు కమ్ విత్ అస్. మూవీ చూద్దాం అనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు వాచ్ అ మూవీ.
If you want to sound more natural, you can say wanna. Do you wanna come with me? నువ్వు నాతో పాటు వద్దాం అనుకుంటున్నావా? Do you wanna have some water? ఎక్కిలు వస్తున్నాయి అనుకోండి. If you find someone having hiccups, you can say, do you wanna have some water? wanna అని అంటాం, want toనే. ఓకే, మళ్ళీ కొత్త వర్డ్ ఏం కాదు wanna అనేది. Do you wanna have some water? వాటర్ తాగుదాం అనుకుంటున్నావా? Do you wanna watch movie with us? మాతో పాటు మూవీ చూద్దాం అనుకుంటున్నావా? Do you wanna buy something? ఏమైనా కొందాం అనుకుంటున్నావా? చూస్తున్నారా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? Do you want to? ఓకే, నేను wanna అంటున్నాను, మీరు కావాలంటే want to అనొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. Do you want to buy anything? నువ్వు ఏదైనా కొందాం అనుకుంటున్నావా? ఓకే, అండ్ when I'm using the pronoun you, I'm using do. వాట్ అబౌట్ దే? దే అన్న ప్రనౌన్ యూస్ చేసినప్పుడు కూడా డూనే యూస్ చేస్తాం. ఓకే, డూ దే. డూ దే వాంట్ టు వర్క్ హియర్? వాళ్ళు ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు కూడా లంచ్కి మనతో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? డూ దే వాంట్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్? డూ దే వాంట్ టు లెర్న్ ఎనీథింగ్? డూ దే వాంట్ టు వర్క్ విత్ అస్? మనతో పాటు వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? డూ దే వాంట్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ? వాళ్ళు ఏదైనా కొత్తది నేర్చుకుందాం అనుకుంటున్నారా? డూ దే వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్? వాళ్ళు ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఇలా మీ గురించి అడిగినప్పుడు డూ యూ వాంట్ టు, వాళ్ళ గురించి అడిగినప్పుడు డూ దే వాంట్ టు. ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ దెమ్, ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ది సెంటెన్సెస్. నేను ఇప్పుడు చెప్పే సెంటెన్సెస్ క్వశ్చన్స్ని అట్లీస్ట్ కొన్నైనా రాసుకోవడానికి ట్రై చేయండి. ఐఎమ్ షూర్ నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తుండొచ్చు, కొంచెం రిపీట్ చేసి చూసుకోండి. అండ్ హౌ అబౌట్ డస్? డస్ గురించి ఎలా? లైక్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, డస్ అనేది హీ షీ అన్న ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేస్తాం. ఆమె ఏదైనా చేద్దాం అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు డూ ఎనీథింగ్? అలా డస్ అనేది హీ షీ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు యూస్ చేయొచ్చు. డస్ షీ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ? ఆమె ఏదైనా కొత్తది నేర్చుకుందాం అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు వర్క్ విత్ అస్? ఆమె మనతో పాటు వర్క్ చేద్దాం అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు ట్రై ఇట్? ఆమె ఇది ట్రై చేద్దాం అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు చేంజ్ హర్ ప్రొఫెషన్? ఆమె తన ప్రొఫెషన్ని చేంజ్ చేద్దాం అనుకుంటుందా? ఇలా ఆమె గురించి, ఆమె ఏం చేద్దాం అనుకుంటుంది అని అడగాలంటే యూ సే డస్. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే డస్ హీ? డస్ హీ వాంట్ టు బై దిస్? అతను కొందాం అనుకుంటున్నాడా? డస్ హీ వాంట్ టు డ్రైవ్ అ కార్? కార్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాడా? సో ఇలా అతను ఏదైనా అనుకుంటున్నాడా అని చెప్పడానికి డస్ హీ అంటాం. డస్ హీ వాంట్ టు యూస్ మై కార్? అతను మా కార్ యూస్ చేద్దాం అనుకుంటున్నాడా? డిడ్ యూ అబ్జర్వ్ సంథింగ్ ఇన్ దిస్ సెంటెన్స్? డస్ హీ వాంట్ టు? నేను హీ అండ్ షీ గురించి మాట్లాడేటప్పుడు వాంట్స్ టు అనమని చెప్పాను కదా, మరి డస్ షీ వాంట్ టు అంటున్నాను. క్వశ్చన్ వచ్చినప్పుడు డస్ షీ వాంట్ టు అనే అంటాం. ఓకే, దెర్ ఇస్ నో డౌట్ దట్ క్వశ్చన్ అడిగేటప్పుడు నో మ్యాటర్ వాట్ హెల్పింగ్ వర్బ్ యూ యూస్, నో మ్యాటర్ వాట్ టెన్స్ ఇట్ ఈస్, మనం క్వశ్చన్లో వాంట్ టు అని అంటాం. డూ యూ వాంట్ టు? డస్ షీ వాంట్ టు? డిడ్ యూ వాంట్ టు? అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా వాంట్ టు అని అంటాం క్వశ్చన్లో. ఓకే, మరి ఆన్సర్లో చేంజ్ అయిపోతుంది. ఇఫ్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ దెమ్ యూ కెన్ అబ్జర్వ్. కొంచెం నోట్ చేసుకున్నారంటే కొన్ని సెంటెన్సెస్ మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ అడిగేటప్పుడు మనం వాంట్స్ టు అనం. ఓకే, 1 పాయింట్. ఆన్సర్ చెప్పేటప్పుడు వాంట్స్ టు అంటాం. డస్ షీ వాంట్ టు అని క్వశ్చన్ అడిగినప్పుడు యా షీ వాంట్స్ టు అని ఆన్సర్ చెప్తాం. వెన్ ఇట్ కమ్స్ టు నెగటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ అంటే నేను వెళ్దాం అనుకోవట్లేదు, నేను వద్దాం అనుకోవట్లేదు, నేను తిందాం అనుకోవట్లేదు, వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుదాం అనుకోవట్లేదు, అలాంటివన్నీ మనం డోంట్ వాంట్ టు, డజంట్ వాంట్ టు అని చెప్పొచ్చు. షీ డజంట్ వాంట్ టు చేంజ్ హర్ ప్రొఫెషన్? ఆమె తన ప్రొఫెషన్ని చేంజ్ చేద్దాం అనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు జాయిన్ హియర్? ఆమె ఇక్కడ జాయిన్ అవుదాం అనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు టాక్ టు మీ? ఆమె నాతో మాట్లాడదాం అనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు క్విట్ హిస్ జాబ్? అతను జాబ్ వదిలేద్దాం అనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు బీ ఇన్ ట్రబుల్? అతను ట్రబుల్లో పడాలనుకోవట్లేదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. హీ డజంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు, యూ డోంట్ వాంట్ టు, వీ డోంట్ వాంట్ టు, దే డోంట్ వాంట్ టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షీ ఆర్ హీ వి సే డజంట్ వాంట్ టు. హీ డజంట్ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్. షీ డజంట్ వాంట్ టు లిసన్ టు మీ? ఆమె నా మాట విందాం అనుకోవట్లేదు. ఇలా. అండ్ వాట్ అబౌట్ డిడ్? అంటే డిడ్ యూ వాంట్ టు అని క్వశ్చన్ అడిగినప్పుడు దాని మీనింగ్ ఎలా వస్తుందంటే చేద్దాం అనుకోలేదు అని. ఐ డిడ్ నాట్ వాంట్ టు టాక్ టు యూ? నేను నీతో మాట్లాడదాం అనుకోలేదు అప్పుడు. ఐ డిడ్ నాట్ వాంట్ టు డిస్టర్బ్ యూ? నేను నిన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకోలేదు. ఫైండ్ ద డిఫరెన్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ.
నేను నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఐ డిడ్ నాట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, నేను నిన్ను చేద్దామని అనుకోలేదు. డిఫరెన్స్ ఉందా అండి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో? అంటే ప్రజెంట్కి పాస్ట్కి తెలుగులో ఎలా డిఫరెన్స్ ఉందో ఇంగ్లీష్లో కూడా అలాంటి డిఫరెన్సే ఉంది. నేను నీతో పాటు వద్దాం అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. నేను నీతో పాటు వద్దామని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ విత్ యూ. మీకు ఏదైనా అర్థం కాకపోతే యూ హ్యావ్ అ గ్రేట్ చాయిస్ ఏంటంటే మళ్ళీ వినడం. I think I tried my best to make you understand the usage of the modal want to. బాగానే చెప్పానని అనుకుంటున్నాను. If you did not understand, please go through the sentences again. I will try to give you subtitles also. If no, please make a note of it because we use it a lot in our everyday conversation. I'll be with you with another modal verb. Keep learning until then. Take care. Bye bye.